బ్రేకింగ్ న్యూస్. ప్రియుడి కోసం మొగుడిని చంపేసిన పూర్ణిమ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. కేవలం ప్రియుడి పడక సుఖం కోసం కట్టుకున్న భర్తను చంపించేసింది పూర్ణిమ. ఒక బిడ్డ కూడా ఉన్నాడు వీళ్ళకి. అతను లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాడు, ఆమె ఒక స్కూల్ రన్ చేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి దాంపత్యానికి ఒక బిడ్డ కూడా ఉన్నాడు. అయితే ఆమె చూడండి ఒకసారి, మహేష్ అనే వ్యక్తి మోజులో పడింది పూర్ణిమ. కట్టుకున్న భర్తను చంపేయాలనుకుంది ఆ పూర్ణిమ. అదిగో పూర్ణిమ చూడండి, అందమైన మనసు ఉంటే సరిపోదు, అందమైన పేరుంటే సరిపోదు, అందమైన రూపం ఉంటే సరిపోదు, అందమైన మనసు కూడా కావాలి. కానీ ఆమె మనసు కర్కశం. భర్తను చంపేయాలనుకుంది ఆ మహేష్ కోసం. అందుకని ఇదిగో ఈ సాయిగాడి హెల్ప్ కూడా తీసుకున్నారు వీళ్ళిద్దరు. భర్త ఇంటికి వచ్చింది. మార్నింగ్ నుంచి ఏమనుకున్నారంటే ఈ ఘటన జరిగిన తర్వాత విషం పెట్టి చంపేసింది భర్తకి పూర్ణిమ అని అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో విషయాలు బయటకు వచ్చే కొద్దిసేపటి క్రితం పోలీసులు మాట్లాడారు, సంచలన విషయాలు చెప్పారు. ఏం జరిగింది అంటే భర్త ఇంటికి వచ్చే సమయానికే పూర్ణిమ ఆ ప్రియుడు మహేష్తో కలిసి వాడి స్నేహితుడు సాయిగాడిని కూడా పిలిచి ఇంటి దగ్గర ఉండమన్నారు. భర్త ఇంటికి వచ్చిన తర్వాత మెడకు 3 చున్నీలు బిగించారు. ఆమె కాళ్ళు పట్టుకుందంట. భర్తను చంపేస్తుంటే పూర్ణిమ కాళ్ళు పట్టుకుంది. ఆ సాయి కుమార్ సహకరించాడు. మరో వ్యక్తి మహేష్. ఈ మహేష్ పడక సుఖం కోసమే, ఈ మహేష్ మీద మోజుతోనే పూర్ణిమ మొగుడిని చంపేసింది, కట్టుకున్న భర్తను చంపేసింది. వచ్చిన తర్వాత చున్నీలు మెడకి బిగించి చంపేశారు 11వ తారీఖున. ఆ తర్వాత బాత్రూంలో జారి పడిపోయాడు అని, గుండె ఆగిపోయిందని, ఇలా రకరకాల స్టోరీలు చెప్పారు. కానీ పోలీసులకి ఎక్కడో అనుమానం ఉంది. ఎందుకు అంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో కొన్ని అనుమానాస్పద విషయాలు బయటకు వచ్చాయి. అతని ముఖం మీద గాయాలున్నాయి, ఛాతీ పైన గాయాలున్నాయి. పోస్ట్మార్టం రిపోర్ట్కి పూర్ణిమ చెబుతున్న విషయానికి ఎక్కడ పొంతన కుదరలేదు. అంతేకాదు, మీకు ఇంకో విషయం తెలుసా? పూర్ణిమ చెప్పిందంట పోస్ట్మార్టం చేయొద్దు అని చెప్పిందంట. ఆ సమయంలో ఆ ప్రియుడు ఉన్నాడు కదా మహేష్, వాడు కూడా అన్నాడంట పోస్ట్మార్టం వద్దులేండి అని చెప్పారంట. ఎందుకంటే పోస్ట్మార్టం చేస్తే అసలు వాస్తవాలు బయటపడిపోతాయని. పూర్ణిమ చెబుతున్న విషయాలన్నీ పోస్ట్మార్టం చేస్తే, అంటే ఎంక్వైరీ చేస్తే, వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే పూర్ణిమ చెప్పే అబద్ధాలు సమాజానికి తెలిసిపోతాయి అని ఆ భర్తకు పోస్ట్మార్టం రిపోర్ట్ చేయొద్దు అని అన్నారంట. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ చేసిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చాయి. పోలీసులు పూర్ణిమపై ఒక కన్నేసి ఉంచారు. పైగా 11వ తారీఖున చంపేసిన తరువాత పూర్ణిమ నిత్యం మహేష్తో వాట్సాప్లో చాట్ చేస్తూనే ఉందంట, వాట్సాప్లో మాట్లాడుతూనే ఉందంట. ఆ వాట్సాప్ చాట్ కూడా ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంది. అంతేకాదు 3 రోజుల క్రితం ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళారంట. 3 రోజుల క్రితం ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళారంట. పోలీసుల దగ్గర ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు ఆమెను తీసుకొచ్చి తమ స్టైల్లో అడిగితే అసలు వాస్తవాలు చెప్పింది. అవును, మహేష్ అనే ప్రియుడి మోజులో పడ్డాను, మహేష్ అనే ప్రియుడి కోసం తన భర్తను చంపేశాను అని. మనసెలా ఒప్పింది పూర్ణిమ? నమ్మిన వ్యక్తిని మోసం చేయటానికి మనసెలా వచ్చింది పూర్ణిమ? నమ్మిన వ్యక్తి కళ్ళ ముందు అన్యాయానికి గురైపోతూ ఉంటే అబద్ధాలు చెప్పాలని ఎలా అనిపించింది అమ్మా పూర్ణిమ నీకు? ఆ వ్యక్తి నిన్ను నమ్మాడు కదా, నిన్ను నమ్మిన వ్యక్తిని లోకం నుంచే పంపించేయాలని కుట్ర ఎలా చేసావు పూర్ణిమ నీకు? నమ్మిన వ్యక్తి కళ్ళ ముందు అన్యాయం జరిగిపోతూ ఉంటే, చివరి ఊపిరి ఆగిపోతూ ఉంటే, అతను సహజంగానే చనిపోయాడు జారిపడి అని సమాజాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేసావు పూర్ణిమ. కానీ ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది కదా పూర్ణిమ, ఆ ప్రకృతి నిన్ను పట్టించింది. ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది కదా, అసలు దోషి నువ్వు అని తేలింది. అసలు మనసెలా ఒప్పింది పూర్ణిమ ఇంత అన్యాయం చేయడానికి? మహేష్ కోసం కట్టుకున్న భర్తను చంపించేస్తావా? అందమైన రూపం ఉంటే సరిపోదు పూర్ణిమ, అందమైన పేరుంటే సరిపోదు పూర్ణిమ, అందమైన మనసు ఉండాలి, కనీసం మానవత్వం అనేది ఉండాలి కదా పూర్ణిమ. కట్టుకున్న భర్తను నిర్దాక్షిణ్యంగా చంపించేస్తావా? సమాజానికి అబద్ధాలు చెప్తావా? కనిపించిన వ్యక్తులందరికీ అబద్ధాలు చెప్తావా? సృష్టి అనేది ఒకటి ఉంటుంది కదా పూర్ణిమ, అది సమాజానికి అసలు వాస్తవం అని చెప్పింది. అందుకే ఒక సాంగ్ కూడా ఉంటుంది, ఏ కన్ను చూడదనా విచ్చలవిడి నీ మిడిసిపాటు, ఏ చెయ్యి ఆపదన తప్పటడుగు నీ అలవాటు, అదృశ్య సృష్టిగా సకల సృష్టి నిన్ను గమనిస్తున్నది లెక్కగట్టెను పాట ఉంటుంది కదా. ఇలాంటి సందర్భాల్లో అలాంటి పాటలు గుర్తొస్తూ ఉంటుంటాయి.
నిన్ను నమ్మాడే, నిన్ను నమ్మిన ఆ వ్యక్తికి మోసం చేయాలని ఎలా అనిపించి చూడండి. అదిగో మహేష్ ప్రియుడు ఆ ప్రియుడి కోసం ముగ్గురిని చంపించేసింది. ప్రియుడి పడక సుఖం కోసం ముగ్గురిని చంపించేసింది ఆమె. గతంలో కూడా మనం చూసాం, కేవలం ప్రియుడిపై మోజుతో భర్తను చంపించేసిన ఎంతోమంది భార్యలు మనం చూసాం. కోర్స్ భార్యపై అనుమానంతోనో, ఇంకో మహిళపై మోజుతోనో, ఇంకో మహిళతో సంబంధాలతోనో భార్యను చంపించేసిన దుర్మార్గమైన భర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు లేరు నేను అన్నట్లు ఉన్నారు. భార్యాభర్తల బంధం అంటే పవిత్రమైన బంధం. అలాంటి బంధాలని ఏదో కారణంతో చంపేస్తున్న భర్తలు ఉన్నారు. ఇలాంటి పూర్ణిమ లాంటి భార్యలు ఉన్నారు. అబద్ధం చెప్పాలనుకుంది ఇక్కడ. భర్తను చంపించేసిన తర్వాత అబద్ధాలు చెప్పి సమాజాన్ని నమ్మించాలి అని అనుకుంది ఇక్కడ. కానీ పోలీసులు ఎంక్వైరీ చేశారు, విచారణ చేస్తారు. అందుకే కొంతమంది ఉంటుంటారు, ఏదైనా ఒకటి చెప్పగానే నిజం కాబోలని నమ్మేసే వాళ్ళు ఉంటారు, నమ్మించటానికి సపోర్ట్ చేసే ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ నిజమేంటో తెలుసుకోవాలంటే సక్రమంగా విచారణ చేయాలి. సక్రమంగా విచారణ చేస్తే ఇలాంటి అవాస్తవాలు, పూర్ణిమ లాంటి వాళ్ళు చెప్పే అబద్ధాలు, అవాస్తవాలు బయటకు వస్తుంటుంటాయి. ఒకవేళ నిజంగా పూర్ణిమ చెప్పిందే నిజం అనుకుని పోలీసులు అలాగే వదిలేసి ఉండుంటే భర్త ఈ పాటికి పాపం అతని ఆత్మ ఏ విధంగా క్షోభిస్తూ ఉండేదో. కానీ పోలీసులు నిజమైన విచారణ చేశారు, సరైన రీతిలో విచారణ చేశారు. అప్పుడు కదా అసలు వాస్తవాలు ఏంటో తెలిసాయి. బలిపశువు అయిపోయిన భర్త అశోక్ విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు పూర్ణిమ జీవితం కటకటాల పాలైపోయింది. అందుకే అంటున్నాను, ఇకనైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మారండి. క్షణికావేశం కోసం భర్తల్ని చంపేయకండి, బతకనివ్వండి. మీకు ఇష్టం లేకపోతే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అనే విషయాన్ని వాస్తవంగా చెప్పండి. అంతే తప్ప ప్రియుడితో కలిసి పాపం భర్త కళ్ళ ముందు కొట్టుకుంటూ ఉంటే నువ్వే ప్రాణం అనుకున్నాడే, నిన్ను నమ్మాడే, నువ్వే ప్రాణం అనుకున్నాడే, పాపం నిన్ను దేవతలా చూసుంటాడే, కానీ మోసం చేయాలని ఎలా అనిపించింది పూర్ణిమ? సమాజానికి ఎన్ని అబద్ధాలు చెప్పావు, పోలీసులకి ఎన్ని అబద్ధాలు చెప్పావు. చూడండి ఒకసారి ఆ రూపం చూస్తుంటే ఆమె భర్తను చంపించేసి నేరం చేసిందని ఎవరైనా అనుకుంటారా? పైగా ఏమీ ఎరగనట్టుగా ఒక సాఫ్ట్గా మాట్లాడి ఉండుంటుంది కదా పూర్ణిమ. ఇవన్నీ నిజం అనుకుని ఉండుంటారు కదా. అందుకే రూపాన్ని చూసో మాటలను చూసో చాలామంది నమ్మకూడదు. వాస్తవాలు ఏంటో తెలియాలి అంటే సక్రమంగా విచారణ జరపాలి. సక్రమంగా విచారణ జరిపితే కొంచెం డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాస్తవాలు ఏంటో తెలుస్తుంటుంటాయి. సో ఇక్కడ పూర్ణిమ విషయంలో పోలీసులు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో ఏం రిలీజ్ చేశారు అంటే, భర్త ఇంటికి వచ్చేటప్పటికి ఈ పూర్ణిమ, మహేష్, సాయి ముగ్గురు ఉన్నారంట ఇంటి దగ్గర. రాగానే ఈ సాయి అనేవాడు ఏటు ఎవరంటే మహేష్ ప్రియుడు. ఏటు ఏం చేశాడు అంటే గట్టిగా పట్టుకుని ఆ భర్తను కొట్టారు, ముఖం మీద కొట్టారు. కొట్టి 3 చున్నీలు బిగించారంట మెడకి. చచ్చిపోతూ ఉంటే కనీసం కళ్ళ ముందు ప్రాణం పోతూ ఉంటే కనీసం కరుణ కూడా లేదు. భర్త చనిపోతూ ఉంటే ఆ కాళ్ళు పట్టుకుంది, చివరి ఊపిరి ఆగిపోయింది. ఆ భర్తను లోకం నుంచి పంపించేయాలని అనుకుంది, పంపించేసింది. తన ప్లాన్ వేసినట్టుగానే పంపించేసింది, అక్కడి నుంచి పంపించేసింది, లోకం నుంచి పంపించేసింది. ఆ తర్వాత మొత్తం డ్రామా చేశారు, మొత్తం ముగ్గురు కలిసి పెద్ద డ్రామా చేశారు. ఒకసారి వాళ్ళ సిస్టర్ కూడా మాట్లాడారు. వాళ్ళ సిస్టర్ మాట్లాడింది ఉందా శ్రీకాంత్ మన దగ్గర? ఒకసారి వాళ్ళ సిస్టర్ మాట్లాడింది ఉంది. వాళ్ళ సిస్టర్ బిగ్ టీవీతో మాట్లాడారు. వాళ్ళ సిస్టర్ ఏం మాట్లాడారు చూపిస్తారని మీరు కామెంట్ చేయండి. పూర్ణిమను ఏం చేయాలి? ఇంత నేరం చేసిన పూర్ణిమను ఏం చేయాలి? క్షమించి వదిలేయాలి, కఠినంగా శిక్షించాలి. ఇప్పటివరకు 19% క్షమించి వదిలేయాలి అంటే 81% కఠినంగా శిక్షించాలి అంటున్నారు. అందమైన రూపం ఉంటే సరిపోదు, అందమైన పేరు పెట్టుకుంటే సరిపోదు, అందంగా మాట్లాడితే సరిపోదు. అందమైన మనసు ఉండాలి, మానవత్వం ఉండాలి, కనీస మానవత్వం ఉండాలి. మనల్ని అందరూ నమ్ముతున్నారు కదా అనుకోవడం కాదు, కనీస మానవత్వం ఉండాలి కదా. నమ్మిన మనిషిని అంత నిర్దాక్షిణ్యంగా ఎలా లోకం నుంచి పంపించేసావు పూర్ణిమ? ఆ తర్వాత అబద్ధాలు ఆడావు, అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవాలనుకున్నావు. ఎంత పని చేసావు పూర్ణిమ? నీ భర్తని చంపి. ఒకసారి చనిపోయిన వ్యక్తి సోదరి మాట్లాడింది, ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం. ఆయన నాకు బ్రదర్ అవుతారండి. నాకు 2 బ్రదర్స్, కజిన్ బ్రదర్స్. పెద్ద ఆయన నాకు ఫోన్ చేసిన వెంటనే చిన్న నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, వెళ్ళి చూడు అనగానే నేను ఉరుక్కుంటూ వచ్చేసరికి ఆయన బాడీ చనిపోయి
పడుకొని ఉన్నాడు. డెడ్ బాడీ పడుకొని ఉంది బాడీ. మేము చూసేసరికి ముఖం అంతా దెబ్బలు ఉన్నాయి. చెక్ చేసేసరికి దెబ్బలు ఏమైనా తగిలిందని వైఫ్ని అడిగా, ఇద్దరు ఏమైనా కొట్లాడుకున్నారా అంటే ఏం లేదు, బాత్రూమ్ దగ్గర పడ్డాడు అన్నారు. కానీ మేము 108 బుక్ చేసి పంపించేసరికి పోస్ట్ మార్టం దగ్గర ఆమె చేయొద్దు అనింది. మేము ప్రాసెస్ కానివ్వండి అని చెప్పేసి పోస్ట్ మార్టంకి పంపించేసరికి బాడీ మాకు డెడ్ బాడీ ఇంటికి క్రిమేషన్కి వచ్చేసరికి టైమింగ్ డిలే అయింది. ఎందుకు డిలే అయిందని తెలిసేసరికి పోస్ట్ మార్టంలో ఫాల్ట్ ఉందని తెలిసింది. సో ఆ ఫాల్ట్ క్లారిఫికేషన్ గురించి బాడీని రిలీజ్ కాకముందే మాకు ఇన్వెస్టిగేషన్కి వచ్చారు. పైకి వచ్చి ఏం జరిగింది అన్నీ కనుక్కొని మళ్ళీ వెళ్ళి బాడీని పంపించి క్రిమేషన్ జరిగింది. నిన్న 11th డే తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ డే 1 నుంచి జరుగుతూనే ఉంది. ఇంకా నిన్న తనని రిమాండ్లో తీసుకున్న తర్వాత తెలిసింది ఆమెనే చేసిందని యాక్సెప్ట్ చేసిందని. ఏం చేశారండి, అంటే ఎలా చంపారు? ఆ డీటెయిల్స్ ఇంకా మాకు క్లియర్గా తెలియదు. జస్ట్ వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్స్ మీరేమనుకుంటున్నారు, ఎలా చంపారు? అంటే గొంతు నులిమి చంపారు అని ఇప్పటి వరకు తెలిసింది అయితే గొంతు నులిమి చంపారు ఇద్దరు కలిసి అని చెప్పి తెలిసింది. బట్ ఎంతమంది ఉన్నారు దీని వెనకాల అన్నది ఇంకా మాకు క్లారిఫికేషన్ రాలేదు. బట్ ఆమె యాక్సెప్ట్ చేసింది అన్నది కన్ఫర్మేషన్ మాత్రం నిన్న ఈవినింగ్ మాకు తెలిసింది. పోలీసులు ఆమెని నిన్నటి నుంచే రిమాండ్లో తీసుకున్నారు. వాళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? 4 years నుంచి. 4 years నుంచి. ఇల్లు కట్టుకున్నాడన్న ఇష్టంగా కట్టుకొని పైసా కూడా పెట్టుకొని ఇల్లు ఇష్టంగా కట్టుకుని 4 years నుంచి ఉన్నాడు. ప్లే స్కూల్ ఆమె నడిపిస్తుంది. అన్నేమో శ్రీనిధి కాలేజ్లో లాజిస్టిక్ మేనేజర్. సో తను ఈవినింగ్లో ట్యూషన్స్ కూడా చెప్తాడు. అసలు నేటివ్ ఎక్కడండి మీది? మేము పుట్టి పెరిగింది ఇక్కడేనండి, మెదక్. చైల్డ్హుడ్ నుంచి మేము అందరం కలిసి. నేను ఇక్కడ జనా స్కూల్ ఉంటుంది కదండి, బోడుపల్లి నాది కూడా, ఇక్కడ పక్కనే ఉంటానండి. చూసారా ఆమె ఏం చెప్పిందో? ఈ పూర్ణిమ ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత నిర్దయగా, మానవత్వం లేకుండా భర్తను చంపించేసిందో. 4 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నారంట. ఒక ప్లే స్కూల్ నడుపుతూ ఉందంట. పోస్ట్ మార్టం చేశారు. భర్త చనిపోయాడు, సహజంగానే చనిపోయాడు అని చెప్పడానికి నమ్మించింది. కానీ వాళ్ళందరికీ అనుమానాలు ఉన్నాయి. గాయాలు ఉన్నాయంట, ముఖం పైన, ఒంటిపైన గాయాలు ఉన్నాయి, శరీరం పైన. దీంతో పోలీసులకు ఆ విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం రావటం లేట్ అయింది, రిపోర్ట్ చాలా ఎక్కువ సమయం పట్టింది. ఏంటి అని అడిగితే పోస్ట్ మార్టంలో కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పారు, ఒంటిపై గాయాలు ఉన్నాయని చెప్పారు. ఇన్ని గాయాలు సహజంగా తగలవు అంటే అతనిది మర్డర్ అనే విషయం అర్థమైంది, చంపేశారనే విషయం అర్థమైంది. ఆ తర్వాత పూర్ణిమని పోలీసులు ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. ఆమె ఎవరితో మాట్లాడుతోంది ఏంటి అనే విషయాలన్నీ లోతుగా విచారణ చేశారు. లోతుగా విచారణ చేస్తే అసలు కల్ప్రిట్ ఇక్కడ పూర్ణిమ అనే విషయం తెలిసింది. పాపం ఏమీ ఎరుగని ఆమె భర్త బలైపోయాడు, నమ్మాడు. ఆ పూర్ణిమనే దేవత అనుకున్నాడు, ఆ పూర్ణిమనే తన సర్వస్వం అనుకున్నాడు, ఆ పూర్ణిమని నమ్మాడు. ఇక్కడ నమ్మక ద్రోహం చేసింది ఈ పూర్ణిమ భర్తను, అమానవీయంగా ప్రవర్తించింది. మనం మహబూబ్ నగర్లో చూసాం, భర్తను చంపించేసి ప్రియుడి కోసం కర్నూల్లో పడాయించింది ఎక్కడో. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మనం చూసాం, హనీమూన్ కోసం అక్కడికి తీసుకుని వెళ్ళి ప్రియుడితో కలిసి భర్తను చంపించేసింది. ఇలా భర్తను చంపించేస్తున్న భార్యల ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతూ ఉన్నాయి. ఆ పూర్ణిమను చూడగానే ఎవరో కూడా అనుకోలేదు, పాపం భార్య చాలా మంచిదని అనుకున్నారంట. ఆమెను చూస్తూ ఉంటే ఈమె చాలా మంచిది, ఇలా చేస్తుందని అనుకోలేదు. ఆమె కనిపించడం అలా కనిపిస్తుంది, ఆమె మాట్లాడటం అలా మాట్లాడుతూ ఉంది. తను ఏడుస్తూ మాట్లాడింది, తన భర్త చనిపోవడంతో తను ఏడుస్తూ మాట్లాడింది. పోస్ట్ మార్టం కూడా వద్దన్నారంట. ఆమె మాటలు విని ఆమె ఇంత కల్ప్రిట్ అని ఎవరు అనుకోలేదు, ఆమె అసత్యాలు చెప్తుందని ఎవరు అనుకోలేదు. పూర్ణిమ అన్ని నిజాలే చెప్తుంది కాబోలని అనుకున్నారు. కానీ పూర్ణిమ మనసులో వేరే ఉంది, ఆమె బయటికి వేరే చెప్తుందని ఎవరు అనుకోలేదు. సో ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటే మారండి. ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది, సకల సృష్టి గమనిస్తూ ఉంటుంది. తప్పులు చేసి తప్పించుకుందాం అని అనుకుంటే, ఇలాంటి తప్పులు చేసి తప్పించుకుందాం అని అనుకుంటే ఏదో ఒక సమయంలో దొరికిపోతారు. ఆ తర్వాత కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. అంత నమ్మాడు, ఒక బిడ్డ అనాథ అయిపోయాడు కదా. ఇప్పుడు పాపం ఇల్లు కట్టుకున్నాడంట. ఆమె నమ్మి ఆ ఇంట్లో ఆమె దేవతలా చూసుకుంటూ ఆ ఇల్లు కూడా కట్టుకున్నాడు. అదే ఇంట్లోకి ప్రియుడు మహేష్, వాడి ప్రియుడు సాయి, వాడి స్నేహితుడు సాయి, మహేష్ సాయి ఇద్దరిని పిలిపించి చున్ని బిగించి చంపేసింది. పాపం ఆ సమయంలో ఎంత విలవిల్లాడు ఉంటాడో కదా. పూర్ణిమే ఇలా చేస్తోంది అని తెలిసిన తర్వాత ఎంత విలవిల్లాడు ఉంటాడో కదా. ప్రాణం పోయి ఆ చివరి క్షణంలో ఏమనుకుని ఉంటాడు ఎవరైనా ఊహించగలరా? అసలు మానవత్వానికి విలువలు ఉన్నాయా? ఎవరినైనా నమ్మగలమా? బయటికి కనిపించే రూపం ఒకటి, బయటికి కనిపించి చెప్పే మాటలు ఒకటి, కానీ లోపల దాగి ఉండే కుట్రలు ఒకటి.
ఇంత దారుణం ఆ పూర్ణిమ. ప్రియుడితో కలిసి భర్తను చంపింది. చూడండి, అదిగో ఎన్ని ఫోటోలు చూడండి. పూర్ణిమ ఎన్ని ఫోటోలు తీసుకుందో చూడండి. భర్తతో తీసుకున్న ఫోటోలు, చక్కటి భార్యాభర్తలు చూడటానికి చక్కగా అందుకే అంటాం, చక్కగా కనిపిస్తున్న వాళ్ళందరి మనసులు కూడా చక్కగా ఉంటాయని అనుకోం. సో ఇలాంటి పూర్ణిమ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మారండి. ఇప్పుడు పూర్ణిమ కటకటాలు లెక్క పెట్టాలి. బహుశా ఆమెకి యావజ్జీవం శిక్ష పడుతుందో, ఎటువంటి శిక్ష పడుతుందో తెలీదు. అందుకే చాలా సందర్భాల్లో నైస్గా మాట్లాడే మాటల వెనుక ఏవో అవాస్తవాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భర్తను చంపించేసిన తర్వాత ఆమె చనిపోయాడు అని ఒక గద్గద స్వరంతో చెప్తూ ఉందంటే నిజం కాబోలని అనుకున్నారు. కానీ ముఖం మీద గాయాలు ఉండటంతో ఎక్కడో డౌట్ వచ్చింది. ఈ నేరాలన్నీ చేసింది పూర్ణిమే అని ఆ తర్వాత తెలిసింది. ఇప్పుడు పూర్ణిమ ఇలాంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి? క్షమించి వదిలేయాలా, లేదు కఠినంగా శిక్షించాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు నిజంగా నచ్చకపోతే వదిలేయండి, అంతే తప్ప వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, వాళ్ళ గురించి అసత్యాలు చెప్పాలి అని అనుకోవద్దు. మీకు నచ్చకపోతే దూరంగా ఉండండి, అంతే తప్ప వాళ్ళపై అసత్యాలు చెప్పాలి, వాళ్ళని లోకం నుంచి పంపించేసేయాలి అని అనుకోవద్దు. నిజంగా భర్త కదా, డివోర్స్ తీసుకోవాల్సింది. ఇష్టం లేకపోతే ప్రియుడితో వెళ్ళిపోయి ఉండాల్సింది. అతను తన బతుకు తను బతుకుండేవాడు కదా పూర్ణిమ, తన బతుకు తను బతుకుండేవాడు కదా పూర్ణిమ. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టావు. ఇప్పుడు బహుశా నువ్వు ఈ తప్పును సరిదిద్దుకుందామని అనుకున్నా సరిదిద్దుకోలేని తప్పు చేసావు. ఇంకా ఎవరైనా చేతుల్లో ఉంటే, మీరు చేసిన తప్పులు ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే సరిదిద్దుకోండి. మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే సరిదిద్దుకోండి. లేదు ఇలా చేసిన తర్వాత సరిదిద్దుకుందాం, అయ్యో తప్పు జరిగిపోయింది, అలా చేయకుండా ఉండాల్సిందని అనుకుంటే అంతా జరిగిపోయిన తర్వాత ఏమీ చేయలేం. ఇక ఈ పూర్ణిమ జైల్లో ఉండాల్సిందే. సో ఇలాంటి పూర్ణిమ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పటికీ మీ జీవితం మీ చేతుల్లో ఉంటే, చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటే సరిదిద్దుకోండి. అలాంటి వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే, ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే, చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం మీ చేతిలో ఉంటే సరిదిద్దుకోండి. ఇలాంటి తప్పులు చేయకండి. ఇప్పుడు పోలీసులు నిజానికి ఆ పూర్ణిమ చెప్పిన మాటలు విని పోలీసులు మొదట నమ్మారు, తర్వాత ఆమె చంపేసిందని తెలిసిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళు కూడా నిర్ఘాంతపోయారు. మేడిపల్లిలో జరిగింది ఈ ఘటన, మేడిపల్లిలో బోడుప్పల్ దగ్గర. సో భర్తను చంపేయకండి, మీకు ఇష్టం లేకపోతే దూరంగా ఉండండి. డివోర్స్ తీసుకోండి, పర్వాలేదు, చట్టపరం. డివోర్స్ అనేది బాధాకరమే, కానీ డివోర్స్ తీసుకోండి, పర్వాలేదు. కానీ భర్తను చంపించేస్తారా? తప్పు చేసావు పూర్ణిమ. నీకు సాయం చేసిన వాళ్ళు కూడా తప్పు చేశారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సరిదిద్దుకునే అవకాశాలు మీ చేతిలో ఉంటే ఇప్పటికైనా సరిదిద్దుకోండి. ఎవరికైనా మీ వల్ల అన్యాయం జరుగుతోంది అంటే మానవత్వంతో ఆలోచించండి. మిమ్మల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయటం కాదు, నమ్మిన వాళ్ళని ప్రాణాలు తీయటం కాదు. సో ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రస్తుతం పూర్ణిమ పోలీసుల అదుపులో ఉంది. పూర్ణిమకు సహాయం చేసిన సాయి, మహేష్ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు.